Hi everyone, welcome to GS and JS Education channel. Telangana TET Mathematics Paper 2 20 January 2025 na vachina paper. First question shift 2 lo vachina paper idi. First question A is to B equal to 3 is to 4 మరియు B is to C equal to 5 is to 7 అయితే నిష్పత్తి A is to B is to C is equal to ఎంత? ఇక్కడ మనము దీన్ని ఈజీగా చేయొచ్చు. A is to B మనకి ఎంత ఇచ్చారు అంటే 3:4 ఇచ్చారు. అండ్ B/C ఎంత ఇచ్చారు మనకి? B/C ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? బీకి స్ట్రైట్గా రాసుకుందాం 5:7. ఇక్కడ 4 ఉంది కదా, 4 రాసుకుందాం. ఈజీ మెథడ్ ఇది. 5 ఉంది కాబట్టి 5 రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 3 5 15. 15:20:28. 15:20:28. ఆన్సర్ ఆప్షన్ 2 15:20:28. మనం ఎగ్జామ్లో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బి వాల్యూ అనేది కామన్గా ఉంది. ఇక్కడ బి, ఇక్కడ 4 ఉంది, 5 ఉంది. అంటే బిలో వచ్చే వాల్యూ 4తో అవ్వాలి, అట్ ది సేమ్ టైం 5తో కూడా మల్టిప్లై అవ్వాలి. అంటే 4తో అవ్వాలి, ఇక్కడ అవ్వలేదు. సో ఇది కూడా ఆప్షన్ డిలీట్ చేసుకోవచ్చు, ఇది అవుతుంది. అండ్ ఇది 5తో అవుతుంది, 4తో అవ్వదు, ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది రెండిట్లోనూ అవ్వట్లేదు, సో ఇది కూడా కాదు. ఇది ఆన్సర్. ఇదంతా చేయకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క కోణాలు 1:3:5 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజంలో అతిపెద్ద కోణం మరియు అతి చిన్న కోణంల మధ్య భేదం ఎంత? ఇక్కడ మనకి ఒక త్రిభుజం యొక్క కోణాలు ఇచ్చారు, యాంగిల్స్ ఇచ్చారు. అవి ఎలా ఉన్నాయంట? 1:3:5 ఉన్నాయంట. అయితే వీటన్నిటిని మనం చూసినట్లయితే యాడ్ చేసుకుందాం. ఎంత అవుతాయి? 3 + 8 8 + 1 9. అంటే 9 పార్ట్స్కి త్రిభుజంలో మొత్తం ఎన్ని కోణాలు ఉంటాయి? 180 degrees ఉంటుంది. అంటే 9 1s 9 2s 0. అంటే 1 పార్ట్కి మనకి 20 degrees వచ్చింది. ఇక్కడ మనం ఏమడుగుతున్నారు అంటే పెద్ద కోణం మరియు చిన్న కోణంల మధ్య నిష్పత్తి అడుగుతున్నారు. మధ్య భేదం ఎంత అడుగుతున్నారు. పెద్ద కోణం ఎంత ఉంది? 5 ఉంది. చిన్న కోణం ఎంత ఉంది? 1 ఉంది. వాటి యొక్క భేదం ఎంత అవుతుంది? 4 అవుతుంది. 1 పార్ట్కి 20 అయినప్పుడు 4 పార్ట్స్కి ఎంత అవుతుంది? 4 × 20 degrees is equal to 80 degrees. సో ఆప్షన్ 4 80 degrees ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 5 + 6/10 + 5/1000 + 4/10,000 యొక్క విలువ ఎంత? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు, అన్ని దాదాపు దగ్గరగా ఉన్నాయి. మనం చూసినట్లయితే 5 ఇక్కడ 0.1 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత వాల్యూ రాసుకోవాలి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇది ఎలా రాసుకోవాలంటే 0.00 2 వాల్యూస్ తర్వాత అన్న పైన నెంబర్ రాసుకోవాలి. అంటే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వచ్చినప్పుడు 1 2 3 కింద ఎన్ని జీరోస్ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి 1 2 3 తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ 4 ఉన్నాయి కాబట్టి 1 1 2 3 అండ్ 4th వన్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 5 ఇక్కడ మనం ఎడిషన్ ఎట్లా చేస్తాం? 5 పాయింట్ ఏం లేదు కాబట్టి 0 అనుకుంటాం. ఇక్కడ పాయింట్స్ ఎట్లా అంటే 0.6, ఇక్కడ 0.005, 0.0004 అవుతుంది. అప్పుడు 450.6.5 5.6054 ఆన్సర్ ఆప్షన్ 2. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడా మనం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కింద ఉన్న జీరోస్ని బట్టి కూడా ఇవి చేయొచ్చు. ఎట్లా అంటే నెక్స్ట్ అంటే 1 ఉంది కాబట్టి నెక్స్ట్ ఇది వచ్చింది. అండ్ తర్వాత మనకి 100 లేదు కదా, 2 zeros లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఖచ్చితంగా 0 వచ్చింది. అండ్ 3 zeros-కి 5 ఉంది కాబట్టి 5 వస్తుంది. 4 zeros-కి 4 ఉంది కాబట్టి 4 వస్తుంది. ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 10 పూర్ణాంకాల సగటు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఏంటంటే పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి 1 2 3 4 అండ్ సో ఆన్. ఎన్నైతే మొదటి 10 అంటే 9 వరకే వస్తాయి. 0 కూడా కౌంట్ చేసుకోవాలి. అయితే వాటి యొక్క సగటు యావరేజ్ అడుగుతున్నారు, మొత్తం అడగట్లేదు, యావరేజ్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఈక్వల్ డిస్టెన్స్ ఉంది కదా ప్రతి నెంబర్కి కూడా. అప్పుడు మనకి యావరేజ్ యొక్క ఫార్ములా ఏమవుతుంది అంటే ఫస్ట్ ప్లస్ లాస్ట్ 2/2, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ది ఎంత వచ్చింది మనకి? 0 ప్లస్ లాస్ట్ ఎంత? 9/2 ఈజ్ ఈక్వల్ టు 9/2 అంటే
4.5. So average is 4.5. Next question. x plus 10/2 is equal to x minus 4 అయితే x వాల్యూ. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దాన్ని మనం సాల్వ్ చేయాలి అంతే. x/2 is equal to x minus 4. x plus 10 is equal to 2x minus 8. ఇక్కడ ఎక్స్ని ఇటు తీసుకొద్దాము, ఎక్స్ని ఇటు తీసుకెళ్దాము, దీన్ని ఇటు తీసుకొద్దాం. 2x minus x is equal to 10 plus 8 అవుతుంది. x equal to 18. ఆప్షన్ 3 x is equal to 8. నెక్స్ట్ క్వశ్చన్. వర్గ సమీకరణం ax square bx plus c equal to 0 నకు కల్పిత మూలాలు ఉండాలంటే అదేమవ్వాలి అంటున్నారు. b² minus 4ac equal to 0, b² plus 4ac equal to 0, b² minus 4ac greater than 0, b² plus 4ac equal to 0. ఇక్కడ ఏంటంటే కల్పిత మూలాలు అంటే ఇమాజినరీ రూట్స్ అంటే ఖచ్చితంగా b² minus 4ac అనేవి రూట్స్ వస్తాయి. ఈక్వల్ టు 0 అయితే వాస్తవ మూలాలు వస్తాయి. అండ్ కల్పిత మూలాలు అంటున్నారు కాబట్టి మనకు ఆప్షన్ 3 b² minus 4ac greater than 0. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.